సో వాట్ ఇన్పుట్స్ అంటే మీరు ఈ సినిమా పరంగా ఫస్ట్ డెబ్యూ కదా మీకు ఇది, అవును. సో ఎలాంటి ఇన్పుట్స్ మీరు ఈ స్క్రిప్ట్లో పెట్టారు అండ్ ఎలా చేశారని మీరు ఫీల్ అవుతున్నారు ఈ ఫస్ట్ ఫిలిం? యాక్చువల్గా ఇది చాలా నేచురల్గా ఉండే సబ్జెక్ట్ అనమాట. అంటే చాలా సటిల్గా ఉంటుంది. సో యాక్టర్ అనేవాడు, అదే మెయిన్ ఈ సినిమాలో హీరో చేసినట్టు వాడు సటిల్గానే పోవాలన్నమాట. సో ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు ఎమోషన్స్, అట్టని కొన్ని చోట్ల అండర్ ప్లే చేయాలి, కానీ కంప్లీట్ అండర్ ప్లే కూడా చేయకూడదు. సో ఆ బ్యాలెన్స్ కొత్తోడిగా, అదే రోహిత్ అని చెప్పినట్టు ఈ రోల్గా నువ్వు క్యారీ ఆన్ చేస్తే నువ్వు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా చేయొచ్చు అన్నాడు. సో వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్ట్ అంటే నాకు ఈ సినిమా చేయడానికే లైక్ ద క్యారెక్టర్, ఇట్స్ నాట్ అంత ఈజీ క్యారెక్టర్ కాదు. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా స్క్రిప్ట్ చదివినప్పుడు రోహిత్ అన్న కొద్దిగా చెప్పాడు క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఇంకా మా గురుగారు సత్యానంద్ గారి గురించి తెలిసిందే. నేను ఒక ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు, నేను ఇంట్రోవర్ట్ని సార్, నాకు చాలా సిగ్గు సార్ అంటే, అదేం పర్లేదు నువ్వు ఇన్స్టిట్యూట్ రమ్మన్నారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక సార్ చాలా బాగా లైక్ మాకు డైలాగ్స్ 4 pages డైలాగ్స్ ఇచ్చేవారు అనమాట. సో అవి పెద్ద టైం కూడా ఉండేది కాదు, వెంటనే చేసేవాళ్ళు. అలా చేసి చేసే కలికి అలవాటు అయిపోయింది, ఈజీ అనిపించేసింది. అండ్ రోహిత్ గారు ఏంటి మీ ఇద్దరు అంత బాండింగ్, చాలా చాలా మాట్లాడుతున్నారు రోహిత్ గారు. ఇప్పుడు ఆయన ఆయన సినిమా పెట్టుకొని కూడా ఇంత బిజీలో మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్కి. నాకు అన్న అవుతాడండి. మా మదరు రోహిత్ గారు మదర్ ఓన్ సిస్టర్స్. ఓ నైస్ నైస్ నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ సరే, అంటే ఫస్ట్ సినిమా తీసేది ఎవరైనా లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే కమర్షియల్గా రావడానికి ట్రై చేస్తారు. బట్ సినిమా చూస్తే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ చాలా లో కాస్ట్ తోటి ఒక మెసేజ్లా అనిపిస్తుంది. సో మీరు మీ దగ్గరకు వచ్చిందా స్క్రిప్ట్, లేకపోతే ఏంటి అసలు? అదే వచ్చిన అవకాశం అండి. సో నాకు వచ్చిన అవకాశం ఇది. సో నేను ఆడిషన్స్కి అప్పుడే ఇంకా వెళ్దామని అనుకున్న టైంకి ట్రై చేస్తున్నా ఆడిషన్స్ ఎక్కడైనా ఉంటుందని. అప్పుడే నాకు ఈ సినిమా రైటర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఫొటోస్ పంపించమన్నారు. సో ఫొటోస్ పంపించి ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చాక నన్ను షినోవాన్ పెట్టి ఒక సీన్ ఆడిషన్ చేశారు. సో బాగుంది, మిమ్మల్ని క్యాస్ట్ చేస్తున్నాం అన్నారు. సో అలా అండి. సో వచ్చిన అవకాశం ఇది, ఇలా అలా అనేం లేదు, వచ్చిన అవకాశం. రోహిత్ గారి ఇన్పుట్ ఏమైనా ఉందా? అంటే స్టోరీ మొత్తం విన్నాక మీకు చెప్పారా లేకపోతే? స్టోరీ విన్న తర్వాత రోహిత్ అని చెప్పా, అన్న ఇలా మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటే, సరేరా రమ్మను డైరెక్టర్ గారిని, నేను వింటాను స్టోరీ అని చెప్పాడు. సో విన్నారు, తర్వాత స్క్రిప్ట్ కూడా అంతా చదివారు. అప్పుడు చదివే చెప్పారు, ఈ సినిమా రిజల్ట్ ఏందో నువ్వు వదిలేయి, కానీ ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమాతో అన్నారండి. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి, బట్ అది ఎంతవరకు మీ మీద ఇన్ఫ్లుయెన్స్? లేదు లేదు, యాక్చువల్గా నాకు ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న, యాక్షన్ అన్న, ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. యూనిక్ సబ్జెక్ట్స్ మరీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానండి. సో అది. థ్యాంక్ యూ సార్. నమస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ స్క్రిప్ట్ ఒక